చాలా కాలం క్రితం ఈ విశాలమైన పాల సముద్రం నిశ్శబ్దంగా మరియు గంభీరంగా నిలిచి ఉంది. దేవతలు తమ శక్తిని, సంపదను కోల్పోయారు. ప్రపంచం అసమతుల్యంగా మారింది. వారు అమృతం కోసం ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని కలిసి చిలకడానికి నిర్ణయించుకున్నారు. ఇది అంత సులభమైన పని కాదు. మందర పర్వతం మునిగిపోకుండా విష్ణుమూర్తి కూర్మావతారంగా అవతరించాడు. త్యాగం లేకుండా ఫలితం ఉండదని ఈ క్షణమే తెలియజేశాడు. వాసుకి సర్పం తాడుగా మారింది. ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు. తీవ్రమైన మథనం ప్రారంభమైంది. మథనం మొదట ఇచ్చిన ఫలం హాలాహల విషం. అది సృష్టినే నాశనం చేసేంత భయంకరమైనది. అప్పుడే శివుడు ముందుకొచ్చాడు. లోకం కాపాడేందుకు ఆ విషాన్ని తన కంఠంలోనే నిలిపాడు. అందుకే ఆయన నీలకంఠుడు. మథనం కొనసాగింది. ఒక్కొక్కటిగా అద్భుతమైన దివ్య వస్తువులు ఉద్భవించాయి. ఆ క్షణంలో పాల సముద్రం నుండి లక్ష్మీదేవి కమలపీఠంపై అవతరించింది. ఆమెతో పాటు ఐశ్వర్యం, శుభం, శాంతి లోకానికి వచ్చాయి. దేవతలు, మహర్షులు అందరూ ఒకే భావంతో, భక్తితో శ్రీ మహాలక్ష్మీదేవిని స్తుతిస్తూ నిలుచున్నారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తన వరుడిగా ఎంచుకుంది. ధర్మానికి ఐశ్వర్యం జత కలిసింది. ఈ కథ మనకు చెప్పే సందేశం ఒక్కటే: కష్టాల మథనం తర్వాతే నిజమైన సంపద లభిస్తుంది. ఓర్పు, త్యాగం, నమ్మకం ఇవే లక్ష్మీ అనుగ్రహానికి మార్గం.